రోజంతా ఫోన్ వాడి రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం చాలా మందికి అలవాటు. ఉదయానికి 100% ఛార్జింగ్ కనిపించేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇలా రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పాడవుతుందా? ఇది కేవలం అపోహేనా? అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. స్మార్ట్ బ్యాటరీ టెక్నాలజీ. నిజానికి ఇప్పటి ఫోన్లు చాలా స్మార్ట్. బ్యాటరీ 100% నిండుగానే ఛార్జింగ్ ను వాటంతట అవే ఆపేస్తాయి. దీనివల్ల ఓవర్ ఛార్జింగ్ ప్రమాదం ఉండదు. కానీ అసలు సమస్య 100% వద్ద ఎక్కువసేపు ఉండటం. దీనివల్ల లిథియం అయాన్ బ్యాటరీలపై వోల్టేజ్ స్ట్రెస్ పెరిగి కాలక్రమేణా సామర్థ్యం తగ్గుతుంది. 2080 రూల్. బ్యాటరీ లైఫ్ పెరగాలంటే నిపుణులు చెప్పే చిట్కా 20% నుండి 80% మధ్య ఛార్జింగ్ మెయింటైన్ చేయడం. ఐఫోన్, ఆండ్రాయిడ్లలో ఉండే అడాప్టివ్ ఛార్జింగ్ ఫీచర్తో 80% తర్వాత ఛార్జింగ్ ను ఆపేయవచ్చు. బ్యాటరీ హెల్త్ బాగుండాలంటే ఎప్పుడూ 100% వరకు ఛార్జ్ చేయకపోవడమే మంచిది. సరైన ఛార్జర్ వాడండి. మీ ఫోన్తో పాటు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ వాడటమే ఉత్తమం. లోకల్ ఛార్జర్లు వాడటం వల్ల హీట్ పెరిగి బ్యాటరీ దెబ్బతినే అవకాశముంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ వేడెక్కడం సహజం. అందుకే ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ ను దిండ్లు, దుప్పట్లపై పెట్టకండి. దీనివల్ల వేడి బయటకు పోక బ్యాటరీ సెల్స్ పాడవుతాయి. అలాగే ఛార్జింగ్ సైకిల్స్ పెరిగే కొద్దీ బ్యాటరీ బ్యాకప్ సహజంగానే తగ్గుతూ వస్తుంది. బ్యాటరీ 0% అయ్యే వరకు వాడటం వల్ల లో వోల్టేజ్ సమస్య వస్తుంది. కాబట్టి డ్రైన్ అవ్వకముందే ఛార్జ్ చేయాలి. అత్యవసరమైతే తప్ప ఫాస్ట్ ఛార్జింగ్ వాడకపోవడం మంచిది. స్టాండర్డ్ మోడ్ లో పెట్టడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. చివరగా రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ పేలిపోదు. కానీ బ్యాటరీ లైఫ్ మాత్రం మెల్లగా తగ్గుతుంది. కాబట్టి 100% వద్ద గంటల తరబడి వదిలేయకుండా చూసుకోండి. అప్పుడే మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.